ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పత్రికే మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్, వెల్కమ్. హైడ్ అండ్ సీక్ ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మాత్రం నాకు బాగా తెలుసు. వెరీ టాలెంటెడ్. సెట్లో డైనమిక్గా ఉంటుంది అతని వర్క్ అంతా కూడా. ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో. మీ అందరూ చూసుంటే తను కరాటే మాస్టర్గా ఇంటికి వచ్చాడు. సో అప్పుడు తనతో పరిచయం ఏర్పడింది. అలాగే అదే రోజు వర్క్ చేశాడు సినిమా సెట్లో. ఎందుకంటే మన ఆదిత్యకి వీళ్ళందరికీ కూడా మంచి క్లోజ్ మిత్రుడు. సో నేను జస్ట్ ఆ రోజు చూసినప్పుడే చెప్పాను ఈజ్ ఎ జమ్. ఎందుకంటే సెట్లో ఒక డైరెక్టర్కి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండాలి అనేది ఆ రోజు నేను ఆదిత్యతో అనటం జరిగింది. సో చాలా ప్యాషనెట్గా చేశాడు. నాకు అనిపించింది ఆ రోజు అతని వర్క్. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాడప్పుడు, ఇట్లా హైడ్ అండ్ సీక్ అని చేస్తున్నాను ఒక సినిమా అని. డెఫినెట్గా తెలుగు సినిమాకి ఇంకో మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. నేను అంటే ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో దూరం నుండి ఒక డైరెక్టర్ నమ్మి, ఒక కథను నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది అక్కడ, సంథింగ్ ఉంది. అంటే ఆ స్క్రిప్ట్ చూసి డెఫినెట్గా ఆయన నమ్మి ఈ సినిమాని తీశారు. ఆయన పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది. నాకు బాగా ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారి నరేంద్ర. జనరల్గా బుచ్చిరెడ్డి గారి పేరు ఉంటుంది కదా, అలాగే ఇంటి పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని బసి వమ్ము చేయడని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే మనోడు హీరో ఈ అమ్మాయి కూడా బాగా వెలిగిపోతూ ఉంది ఈ శారీలో. డెఫినెట్గా సినిమా రంగంలో కూడా అలాగే వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త టాలెంట్ అబ్బా, కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. ఇంతకుముందు అయితే కొంచెం కొత్త వాళ్ళు రావడానికి చాలా చూసేవాళ్ళు. డైరెక్టర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది. ఓ 10 మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి బాగా పేరున్న బ్యానర్లో వర్క్ చేసి పేరున్న డైరెక్టర్ వర్క్ చేస్తే సినిమా అవకాశం దొరికేది. సో కాలం మారింది. ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుంటే, ఒక చిన్న డెమో చేసుకొని వస్తే ఈ రోజున సినిమాలు చాలా ఈజీగా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా మంచి డైరెక్టర్స్ వస్తున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒక వెలిగిపోతూ ఉంది. ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నవీన్ మేడారం గారి సినిమాకి, యాక్చువల్గా నవీన్ మేడారం గారికి బాగా క్లోజ్ సన్నిహితుడు బసి. సో ఈ సినిమాకి ఆయన ప్రజెంట్స్ కూడా, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి బిహాఫ్ ఆఫ్ ఈ రోజున ఆయన రావడం జరిగింది ఇక్కడికి. తొందరలోనే మంచి సినిమాతోటి మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే మా ఆదిత్య గురించి మీ అందరికీ చెప్పేది, ప్రేమలతోటి అల్లాడిచ్చాడు మొన్న మధ్య. సో తొందరలోనే మంచి సినిమాతో రాబోతూ ఉన్నాడు. అలాగే మన అంకమ్ గారు మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు మొన్నే. వీళ్ళందరూ కూడా, అంటే నేను ఈ పేర్లను ఎందుకు చెప్తున్నానంటే, ఒక యంగ్ టాలెంట్ ఈ స్టేజ్ మీద కనబడతా ఉంది. ఇంకొక యంగ్ టాలెంట్ని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చారంటే మీ అందరికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీ వల్లనే ఇండస్ట్రీ, ఈ యంగ్ టాలెంట్ వల్లే ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతూ ఉంది. ఇది కంటిన్యూ అవ్వాలి. సో బసి ఆల్ ది బెస్ట్. ఈ హీరో కూడా ఆల్ ది బెస్ట్. అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ పేరున ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ఇక్కడికి వచ్చిన కృతజ్ఞతలు. బస్సీ నాకు అసోసియేట్గా చేశాడు అండ్ హీఈస్ మై మోస్ట్ ఫేవరెట్. డిపార్ట్మెంట్లో అసలు ఎంత చలాకీగా ఉంటాడంటే, సెట్లో వాడు ఒక్కడుంటే చాలు, ఇంకా ఎవ్రీథింగ్ విల్ రన్ స్మూత్లీ అనమాట. సో బస్సీకి సినిమా ఓకే అయింది, కథ చెప్పాడు, చాలా బాగుంది. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో నరేంద్ర గారు ప్రొడ్యూస్ చేశారు దీన్ని. మళ్ళీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నేను చూశాను. ఐ వాజ్ కంప్లీట్లీ, అంటే ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అంత బాగా తీశాడు.
తనకున్న బడ్జెట్లో టెక్నికల్లీ గ్రిప్పింగ్ ఉంది సినిమా మొత్తం చాలా. సో ఐఎమ్ జస్ట్ రిలీజ్ చేయడానికి ఐఎమ్ హెల్పింగ్. ఆయన లోగో వేసేసాడు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్. విశ్వంత్, ఐ నో హిమ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఊరికే సరదాగా కాఫీ షాప్లో తన స్టోరీస్ నాకు నరేట్ చేయడం, నా స్టోరీస్ తనకు నరేట్ చేయడం. సో లాంగ్ రిలేషన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ యూ అండ్ ఎవ్రీవన్, ఆల్ ద టీమ్, సుమంత్, అందరికీ కంగ్రాట్స్ అండ్ విషింగ్ దిస్ విల్ బి ఏ హ్యూజ్ సక్సెస్. అండ్ శివాజీ గారు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. సో నరేంద్ర గారు యూఎస్లో ఉంటారు. అతను ఒక ప్యాషనెట్ సినిమా తీయాలి అని చెప్పేసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అతను కూడా నెక్స్ట్ ఈవెంట్లో వస్తారు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ద టీమ్.